జయకృష్ణ గురువు గారు. హరే కృష్ణ. సో, మనం చూసుకుంటే 4 రోజుల క్రితం సినిమా యాక్టర్, పెద్ద యాక్టర్, చిన్న యాక్టర్ కూడా కాదు. 'ప్రకాష్ రాజ్' గారు రాముడు గురించి మాట్లాడడం మనం చూసాము. సో, వలస కూలీలు వాళ్ళు వేరే తోటలో పండులు తిన్నారు. అది రావణాసురుడి తోట అని జెప్పి మాట్లాడడం జరిగింది. వాళ్ళెక్కడి నుంచో వచ్చారు. దక్షిణ భారతదేశం నుంచి వచ్చారు. భారతదేశంలో వలస కూలీలు అని జెప్పి మాట్లాడడం. అది శ్రీరామ నమి రోజు బయటకు రావడం. సో, గత 4 రోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి చూస్తున్నాము. సో, రాముడంటే దేవుడు అందరికీ తెలుసు. లాంగ్వేజెస్ వేరైనా సరే, ఏదైనా సరే అందరూ ఎంత అభిమానిస్తారో ప్రతి ఊరిలో ఏదున్నా లేకపోయినా ఒక రామాలయం లాంటిది ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది. రామాలయం కంపల్సరీలో చిన్న ఊరైనా, పెద్ద ఊరైనా సరే మన అందరికీ ఆదర్శమంతుడు శ్రీరాముడు అని చెప్పి మనం అందరం నమ్ముతాము. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మనకి రామాలయం అనేది ఉంటుంది. అది అందరికీ తెలుసు. బట్ అలాంటిది ఆయన అంత స్థానంలో ఉండి ఇలా మాట్లాడడం అనేది అసలుకి ఎంతవరకు కరెక్ట్? అది కూడా మనకి శ్రీరామనవమి రోజు బయటికి రావడం అనేది చాలా హిందూ సంఘాలు బయటకు రావడము, కేసులు జరగడం ఇట్లా అంతా జరుగుతుంది గురుగారు. మీరేమంటారు చెప్పండి? చెప్పండి. ముందుగా రాముడు గారితో శ్లోకం చెప్పి నేను విషయంలోకి వెళ్తాను. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామం నిశాచర వినాశకరం నమా. ఈ శ్లోకం అర్థం తెలుసుకుంటే మీకు మిగిలిన విషయాల్లోకి మనకి ఈజీగా అర్థమైపోతుంది. దీని అర్థం ఏంటంటే, శ్రీరాఘవం ఆయన రఘువంశంలో పుట్టాడు. రఘు చాలా గొప్పవాడు. రాముడు వంశంలో అందరూ గొప్పవాళ్ళే. వాళ్ళ తాతగారి పేరు అజయమహారాజు, వాళ్ళ నాన్నగారి పేరు దశరథు మనకు తెలుసు. వాళ్ళ పిల్లలు లవకుశులు. ఇప్పటికీ ఆ లవకుశులకు సంబంధించి ఆ తర్వాత తరం వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ 1000 సంవత్సరాల తర్వాత. ఇది ఒక విషయం. రఘుకులంలో రాముడు పుట్టిన రఘుకులంలో రాముడే ఒక రత్నదీపం లాంటి వాడు. శ్రీరాఘవం దశరథాత్మజం, దశరథుని యొక్క కొడుకు. అప్రమేయం అంటే ఆయనతో సమానమైన పరాక్రమం కలిగిన వాడు ఎవడు లేడు. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం, సీతాదేవి హస్బెండ్. రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం. ఆజానుబాహు అంటే అర్థం తెలుసా అమ్మాయి? హైట్ గా ఉండేవాళ్ళు అన్నమాట. కాదురా తల్లి, చాలా హైట్ ఉంది. ఇప్పుడు నీ మోకాల మీద ఎవరి మోకాల మీద వాళ్ళు చెయ్యి ఇలా కుర్చీలో కూర్చున్నప్పుడు వేయగలరు, కానీ నిలబడినప్పుడు అది రాముడు. నిలబడినప్పుడు కూడా చేతులు మోకాల వరకు వస్తాయి. ఆ జాను బాహు, బాహు అంటే భుజం కదమ్మా, బాహు అంటే భుజం తల్లి. సో ఆ జాను బాహం అరవింద దళ, కళ్ళు తామర పుష్పాల్లాగా, కమలాల్లాగా. అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నిశాచరులు అంటే ఎవరు? నిశి అంటే చీకటి, అంధకారంలో ఉండేటువంటి వాళ్ళు. అంటే ఎవరు? ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు. ఓకే. నిశి అంటే చీకటి కదా. చీకటి రంగు ఏంటి? నలుపు. ఇప్పుడు ప్రకాష్ రాజు అలా మాట్లాడడానికి కారణం ఏంటి? ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావమ్మా, నన్ను మధ్యలో ఫోన్ మాట్లాడతావా? లేదు. టిఫిన్ చేస్తావా? లేదు. ఎందుకు చేయవు? నీకు బుద్ధి ఉంది కాబట్టి. అవునా? అతను అలా ఎందుకు మాట్లాడాడు? బుద్ధి లేదు కాబట్టి. బుద్ధి ఎందుకు లేదు? అతనికి బీఫర్ బైబిల్ ఎక్కింది కాబట్టి. బైబిల్ ఎక్కినవాడు ఎవడైనా ప్రకాష్ రాజ్ లాగే నీతి లేకుండా ఉంటాడు. అది వాళ్ళ తప్పు కాదుగా. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళని హిందువులకే పుట్టారు, కానీ వాళ్ళకి ఆ విషం ఎక్కింది. లేకపోతే ఆలోచించండి, ఆకివీడులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వెళ్తే ఈ బ్రోకర్ మతంగాళ్ళు కర్రలకి మేకులు కొట్టుకుని వచ్చారు.
మళ్ళీ దాని పేరు ఏం పేరు? ప్రేమ మతం. ఏ మతం అమ్మా? ప్రేమ మతం. దేంతో? కర్రకి మేకు. సో కాబట్టి అది ప్రేమ మతం కాదు, పోరంబోకు మతం. కాబట్టి అటువంటి పోరంబోకు మతంలో ప్రకాష్ రాజ్ లాంటి పోరంబోకులు ఉండడం పెద్ద విషయం ఏం కాదే. నువ్వేమీ ఆశ్చర్యపోక్కర్లేదు. నువ్వు ఏదైనా క్వశ్చన్ అడుగు అని ఆన్సర్ ఏమి ఉండదు. వాడే కాదు, ఏ గొర్రె ఆన్సర్ చెప్పడం. ఏదో అక్కర్లేని టాపిక్ మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నింద వేసామండి, నిరూపించాలా? ఇప్పుడు నీ కుర్చీ వెనకాల క్యారేజ్ ఉంది, అందులో జంతువులు ఉన్నాయి, జంతువుల మాంసం ఉంది అని అనొచ్చా? నాకు తెలియదు కదమ్మా. ఊరి రాయి వేయకూడదు కదా. నీకు ఆడి కారు ఉంది అని అనొచ్చా? ఉందా నీకు ఆడి కారు? లేదు. ఉందా? లేదు కదా. కాదు కదా. మరి అనొచ్చా? అన్నాను అనుకో, ఆడి కారు ఈడి కారు ఎక్కి దిగుతుంటాం క్యాబ్లో, ఆడి కారు మాకు లేదని అంటావు కదా. అవునా కదా? అవునా? కానీ అసలుకి ఎలాంటి సాక్ష్యాలు లేకుండా లేదు, నువ్వు ఆశ. నేననేది డోంట్ గెట్ సర్ప్రైజ్. వాడు ఎందుకు అలా వాగాడు, అది పాయింట్. అవును. ఎందుకు అంటే అతను ఒక పేటిఎం కుక్క. ఇప్పుడు నీ వెనకాల చికెను మటను కలిగిన క్యారేజ్ ఉంది అనగానే ఏమనాలి నువ్వు? ఏది చూపించు అనాలి. అవునా? నెంబర్ 1. అలాగే ఆడి కారు, బెంజ్ కారు, గంజి కారు అన్నాను అనుకో, షోమి అని అనాలి. అవునా కదా? అవునా? ఒక 4 ఏళ్ల క్రితం ఎప్పుడో వాడెవడో ఏదో విషయంలో సోషల్ మీడియాలో గొడవ వచ్చి, రేయ్ రాధా మనోహర్, నీకు తిరుపతిలో అంత పొలం ఉందని మాకు తెలుసు, అది నీ మెడ మీద కత్తి పెట్టి అది రాయించుకుంటావు, అది ఇది ఏదేదో వాగాడు. నేను అన్నాను, అది ఎక్కడుందో చెప్పండి సార్, మొత్తం మీరే తీసుకొని కొంచెం మాకు కూడా ఇవ్వండి అని చెప్పి. అర్థమైందమ్మా? మరి మేము ఏదో అద్దె కొంపలో ఉంటాం, వాడు ఏమో ఎకరాలు అంటున్నాడు. పోనీ ఉంటే మంచిదే, ఉంటే మంచిదే, మాకు కూడా కొంచెం ఇవ్వు, మిగిలిన నువ్వు తీసుకొని చెప్పి. అలాగా వీడు ఇప్పుడు రామాయణం గురించి వాగాడు కదా. ఇప్పుడు వాడు ఏమని చెప్పుకుంటాడు? నాస్తికుడు. అవునా? నాస్తికుడికి ఏ మతంతో సంబంధం లేదు కదా. కొంచెం తెలుగులో చెప్తాను. వాడిది ఏదో వాడు కడుక్కోవచ్చు కదా, ఎక్కడో బిస్కెట్లు వేస్తారు, అడుక్కోవచ్చు కదా. వాడికి వాడు క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు కదా. నీతి లేని కుక్క. వాడు మంచి యాక్టర్. దురదృష్టం ఏంటంటే వాడు బయట కూడా యాక్టర్. అది దురదృష్టం. ఇప్పుడు ఎవడైనా సినిమాల్లో నటించాలి, జీవితంలో జీవించాలి. వీడు 2 చోట్ల నటిస్తున్నాడు. ఒకటి. రెండో విషయం, వాడు అన్నదాన్ని ఎక్కడైనా నిరూపించగలడా? లేదు, నిరూపించడానికి లేదు. అది ఒకటి వలస కూలీలు అండము, రావణాసుడు కాదమ్మా. తెచ్చుకున్నారంట. అమ్మా, ఇప్పుడు బైబిల్ అది నువ్వు దాని గురించి అసలు హట్ అవ్వద్దు. నువ్వు దాని గురించి ఆలోచించద్దు. అంటే మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మనం. వాడు బట్టలేసుకున్న జంతువు, అది అలాగే ఉంటది. నీకు ఇంకో మంచి ఉదాహరణ ఇస్తాను అమ్మా. ఉదాహరణ ఇచ్చే ముందు విషయంలోకి వెళ్దాం. ఇంకో విషయం, భాను ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడేవా? తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్. వారు వీడి మీద 100 కోట్లకి దావా వేశారు. నేను కూడా ఇంప్లీడ్ అవుతున్నాను, అది వేరే కథ. వాడు కోర్టుకు రావాలి, క్షమాపణ చెప్పాలి. ఇంకెప్పుడు హిందూ దేవీ దేవతలు గ్రంథాల గురించి వాడు గాని ఏ మతం మారిన కుక్క గాని మాట్లాడకూడదు. ఎందుకని? రామాయణాన్ని నమ్ముకో, రాముడిని నమ్ముకో అని ఎవరిని అడగట్లేదు. ఏ క్రైస్తవుల ఇంటికెళ్ళి, ముస్లింస్ ఇంటికెళ్ళి. క్రైస్తవులు అంటే అది బెగ్గింగ్ జాతి కాబట్టి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మా బుక్కుని నమ్ముకో, మా శవాన్ని నమ్ముకో, మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకో, మాకు దశంభాగాలు ఇచ్చుకో అని అడుక్కుంటారు. అది పక్కన పెడదాం. వీడు క్రైస్తవ కుక్క అనే విషయాన్ని ఎవరు చెప్పారు? సూర్య అని ఇంకో గొర్రె చెప్పాడు. సినిమాల్లో ఉంటాడు కదా. అదైందా? సరే, మీరు ఇతను ఇలా ఎందుకు మాట్లాడారో మీకు కారణం చెప్పా. ఉత్తరాది దక్షిణాది అనే పదాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? రామాయణం ఎప్పుడు జరిగింది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. అప్పుడు ఈ భూమండలం అంతా ఒకటే. ఉత్తరాది దక్షిణాది లేదు కదా. వీడు రాత్రి తాగింది దెక్క, వాగుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ ఎక్కడం వలన ఇలా వాగుతున్నాడని అర్థం చేసుకోవాలి. ఇప్పుడే జోక్ చెప్పనా? ఈ వీడియో కింద కామెంట్లు వస్తాయి చూడు, గొర్రెలు దండిగా వస్తాయి. ఆ గొర్రెలకి పేరు ఉండదు, కేవలం నన్ను తిట్టడానికి వస్తాయి. ఫోన్ మనం నెంబర్ ఇచ్చాడు, ఫోన్ చేయడు. ఎందుకని? ఇంకో జోక్ చెప్పి మళ్ళీ ఎందులోకి వెళ్దాం.
రావులపాలెం తెలుసా? రావులపాలెం విన్నా. కోనసీమ ముఖద్వారం. అక్కడ నిన్నో మొన్నో గొర్రెలన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి ప్లకార్డ్స్ పట్టుకుని. ఏమన్నా అర్థమైందా అర్థం. తల్లి? అర్థమైంది చెప్పు. అర్థమైందా? అర్థం. ఈ గొర్రెలన్నీ ప్లకార్డ్స్ పట్టుకుని వచ్చినాయి. దేనికోసం? వాళ్ళు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలో దేవుడు చవట ఆడు కూడెట్టలేకపోతున్నాడు మాకు, మా కూడెట్టేది కులమే కాబట్టి మాకు కులం కావాలి అని రోడ్డెక్కినాయి. ఇప్పుడు వాడు అలా వాగడంలో అసలు ఆశ్చర్యపడద్దు, కోపం కూడా తెచ్చుకోవద్దు. మనం ఎప్పుడైనా అది ఏం సినిమా శంకరదాదా, అందులో హేట్ డిసీజ్ నాట్ పేషెంట్, అంతేనమ్మా. రోగిని ప్రేమించారు, రోగాన్ని ద్వేషించారు. ప్రకాష్ రాజ్ ఎవరు? ఇంగ్లీష్ లో రోగు, తెలుగులో రోగి. ఏం చెప్పాను? రోగి. ఇంగ్లీష్ లో రోగ్. ఇంగ్లీష్ లో తల్లి, ఇంగ్లీష్ లో రోగు. ఉమ్. పేటిఎం కోసం డాగ్, బిహేవ్ లైక్ ఏ హాగ్, మనం చేయకూడదు జాగు. అదేందమ్మా, ఇది మాత్రం తెలుగు ఆఖరిది. అదేందా? కాబట్టి ప్రకాష్ రాజ్ ఇలా వాగడంలో మనం ఆశ్చర్యపోక్కర్లేదు. మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాడి దగ్గరికి వెళ్ళి, ఏమన్నా 6 ఏళ్ల అమ్మాయిని ఒక అతను పెళ్లి చేసుకున్నాడు పద్ధతేనా అని అడగండి, అంతే. ఆయన వెలిగినట్టుందా నీకు? ఎరగలేదా? వెలిగింది. థ్యాంక్స్. థ్యాంక్స్. నువ్వు వెళ్ళు, ఆ నెంబర్ పట్టుకో. అంటే 6 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? 9 ఏళ్ళు వచ్చాక అమ్మాయితో కామన్ చేయొచ్చా? మీరు చాలా గొప్పోళ్ళు కదా, జెంటిల్మెన్ కదా మీరు, దీని మీద మీరు మాట్లాడాలి అని అడగాలి. టీసీఎస్ లో బోల్డ్ మంది ఆడవాళ్ళని ఎక్కడెక్కడో ఏదేదో చేశారు కదా, దాని మీద మీరు మాట్లాడాలి సార్ అని అడగాలి. అమరావతి అని మహారాష్ట్రలో ఆడెవడో ఒక 20 ఏళ్ళు కూడా రాని మరక 180 మంది ఆడపిల్లల్ని 350 పైన వీడియోలు తీసి రవస్ చేశారు కదా, దాని మీద మీరు మాట్లాడాలి సార్. మీరు కూడా 20 ఏళ్ళ అమ్మాయిని ఎంతమంది 2 పెళ్ళో 3 పెళ్ళో చేసుకున్నారు కదా సార్, మీరు ఆదర్శ పురుషుడు కాబట్టి మీరు ఈ విషయంలో స్పందించాలి సార్ అని మీరు వెళ్ళి అడగాలి. నన్ను అడిగితే ఏంటి ఉపకారం నాన్న? వాడి దగ్గరికి వెళ్ళి అడగాలి. సార్ మీరు రోజు రాత్రి గంజాయి తాగుతారని విన్నాం, నిజమేనా అని అనాలి. అంటాడు. ఎందుకని? కోపొద్దు కదా, మరి దొంగోడు అంటే ఏమన్నా థ్యాంక్ యూ అంటాడేంటి? అంట కదా ఎవరా? అలాగా రామాయణం గురించి మీరు అలా వాగారు కదా, దీన్ని నిరూపించగలరా? ఒక నాస్తికుడు అని చెప్పుకుంటున్న మీరు అసలు రామాయణం గురించి వాగవలసిన పని ఏంటి? మీకు పని పాట లేదా? మీరు సెక్యులర్ ముసుగేసుకున్న బైబిల్ ఫాలో అయ్యే పోరంబోకని మాకు తెలుసు అని అడగాలి. ధైర్యంగా అడగలిగితే ట్రై చేయ ఆడి నెంబర్కి. అమ్మా ఆడు మంచి నటుడు అని చెప్పి లేదు, దాని మీద కూడా ఆయన ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది గురువు గారు. సో ఏంటది? ఏమని చెప్తున్నారంటే, నేనేమి అలా కాదు, కావాలి అని చెప్పేసి నన్ను ప్రోపగాండా చేస్తున్నారు, నేను మాట్లాడిన దానిలో తప్పు లేదు అని చెప్పేసి కాదమ్మా. ఇప్పుడు తల్లి సిరి నేను విన్నాను లేరా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా హైవే మీద వెళ్ళేటప్పుడు ఎక్కడైనా వైన్ షాప్ దగ్గర రోడ్డు పక్కన ఎక్కడ ఉంటాయి కదా మొక్కలు ఎక్కడ ఎవరు తింటూ ఉంటారు కదా, నువ్వు వెళ్ళి క్వశ్చన్ చేస్తావా వాళ్ళని? ఏట్రా బుద్ధి లేకుండా రాత్రిపూట తాగుతారు, మందు కొట్టి మొక్కలు తిని, ఇది మనిషి లక్షణమేనా అని అడిగామనుకో, ఏం రిప్లై ఇస్తారు వాళ్ళు? నీకెందుకు, నీకు అవసరమా? అవునా? ఇది తప్పు అనిపించట్లేదా అని అన్నాం అనుకో, అప్పుడేమంటారు? నా ఇష్టం, నువ్వెవరు నాకు చెప్పడానికి. అంతేనా? ఎందువల్ల? ఒక దొంగోడు తాను సమర్థించుకుంటాడు, ఓ తాగుబోతాడు తాను సమర్థించుకుంటాడు. అందులో పెద్ద ఆశ్చర్యం ఉంది. అసలు వీడిని ఏమడగాలి? రామాయణం టాపిక్ నీకెందుకురా పోరంబోకు, నువ్వు నాస్తికుడు కదరా. ఇప్పుడు యేసు వాళ్ళ నాన్న పేరు చెప్పమనండి. ఇప్పుడు ఎవరైనా ఉదాహరణ నువ్వు ఉన్నావురా తల్లి, ఇప్పుడు మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మీ నాన్నగారి పేరేంటి? శ్రీనివాసరావు గారు. టక్కని చెప్పావు కదా, బాబు నువ్వు చెప్పు మీ నాన్న పేరు. నువ్వు చెప్పరు మీ నాన్న పేరు. టక్ నలుగురు చెప్పేశాం కదా. అలాగే వాడిని అడుగు, ఏసి ఎవడికి పుట్టాను? తండ్రి లేకుండా పుట్టరు కదండి. అలా పుట్టాడంటే ఎక్కువ మంది తండ్రులు ఉండాలి. పోనీ ఆ లిస్ట్ ఏమన్నా ఉంటే పెట్టమను. ఈ క్వశ్చన్ ఆయన అడుగు, ఆడి మొక్కల్లో రంగులు మారకపోతే అడుగు. అదేందా అమ్మా? వాడికి బైబిల్ ఎక్కడం వల్ల అలా తయారయ్యాడు అంతే. నువ్వు బైబిల్ గురించి ఖురాన్ గురించి దండిగా అడిగేసావు అనుకో, సెట్ అయిపోతాడు. లేదు నువ్వు పుట్టలేదు 85 ఎప్పుడో నెట్లోకి వెళ్ళి కొట్టాలి, కొడితే హజ్రత్ బాల్ తెలుసా నీకు? నువ్వు బాల్ అంటే ఆడుకునే బాల్ అనుకుంటావు కదా,
బాల్ అంటే వెంట్రుక నాన్న హిందీలో. హజరత్ బాల్ అని కాశ్మీర్‌లో ఎక్కడో ఎవరిదో ఒక వెంట్రుక ఎక్కడో గాజు సీసాలో పెట్టారు. అదేదో ఎగిరిపోయింది. అలా అలా చాలా గొడవలయిపోయినాయి. దేనికోసం? వెంట్రుక దేనికమ్మా గొడవ? వెంట్రుకల కోసం. ఆ! వెంట్రుక కోసం వెంట్రుకలా పేనాలు తీసేశారు. అర్థమైందా? నైజీరియా పేరిన్నావా? విన్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా పోనీ? తెలుసు. గొడవలు, యుద్ధాలు. నరమేధ ఉత్త గొడవలని ఊరికే నువ్వు పక్కింటి ఆవిడని ఈవిడ గిన్నెలతో కొట్టుకున్నట్టు చెప్పకు. నరమేధం ఒక్కరోజే 26 చర్చిలు తగలేసారు. మాస్ కేర్ అంటారు ఇంగ్లీష్‌లో. వాళ్ళు ఒకే మాట అన్నారు. మమ్మల్ని యేసు పుట్టించాడు అని నమ్ముతున్నాం. కానీ వాళ్ళ దేవుడు వచ్చి చంపేస్తున్నాడని. ఆ పాస్టర్ ఏడుస్తున్నాడు, రోదిస్తున్నాడు ఆ శవపేటికల దగ్గర. వీటిని కొంచెం మాట్లాడమను. ఇప్పుడు వాళ్ళ యేసు చవట అని నేను చెప్తున్నాను. కాదని ఎవరు నిరూపించుకోవాలి? వాళ్ళే కదా! అవునా? వాళ్ళ దేవుడు చవట కాకపోతే అసలు యుద్ధం రాకూడదు. ఒకవేళ వచ్చింది వాడు ఆపచ్చు కదా! అవునా? నీకేదైనా కిడ్నీ సమస్య, క్యాన్సరు, ఎయిడ్స్ ఇలా పెద్ద సమస్యలు ఎవరికైనా ఉంటే తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలుసా నీకు? డాక్టర్ దగ్గర చూపించు. అది నీకు బుర్ర ఉంది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. అదే నువ్వు గొర్రెవనుకో, నువ్వు వెంటనే కలవరాయిలు తీసుకుని నెత్తి మీద పోసుకుంటావు. లేదా పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటావు. అంతే కదమ్మా! నేను బుర్రన్నోళ్ళ గురించి అడగలేదు. ఆ బుర్ర లేని వాళ్ళు ఏం చేస్తాను అడిగి. ఇప్పుడు క్యాన్సర్ ఆపేస్తారు, ఎయిడ్స్ ఆపేస్తారు. రిజర్వేషన్ కులం పేరు అడిగితే కూడు దొరకదా? అంత సవట వాళ్ళ దేవుడు. ఇప్పుడు అటువంటి సవటను నమ్మినటువంటి సవటి ఈడు. కాబట్టి కామెంట్లు వస్తాయి చూడే, నిన్ను కూడా తిడతారు ఇప్పుడు. అమ్మాయి రెడీగా ఉండు అమ్మా. సినిమా చెల్లి, వీడియో తర్వాత లొల్లి, పర్లేదు. గొర్రెలు మాత్రం వస్తే అయిపోద్ది పెళ్లి. కానీ గురుగారు ఇప్పుడు నేను 4 రోజుల నుంచి మీరు ఎందుకు ట్రై చేస్తున్నానంటే లవ్ జిహాద్ అని చెప్పేసి అసలకి మీరు ఇప్పుడు చెప్పినట్టు టీసీఎస్ లాంటి, టాటా లాంటి పెద్ద కంపెనీల్లో కూడా అన్ని వందల మంది అమ్మాయిలు సఫర్ అవ్వడము, వాళ్ళని కావాలని హెచ్ఆర్‌లు ఒక లేడీ హెచ్ఆర్ అయ్యుండి అలా చేయడము. అసలు ఒక 20 సంవత్సరాలు లేని ఒక అబ్బాయి అన్ని వందల మంది అమ్మాయిలు వీడియోలు తీయటము. అసలు మనం ఎక్కడున్నాము? అంటే ఎందుకింత అడుగుతున్నాను అంటే మొన్న ఒక ఇష్యూ అయింది. ఎవరో ఒక కోవప్ అన్న అతన్ని ఏదో అన్నారు అని చెప్పేసి హిందూ సంఘాలు బయటకొచ్చి, "మేము క్షమాపణ చెప్తున్నాము" అని ఆయనకు కొన్ని డబ్బులు కూడా కలెక్ట్ చేసి ఇచ్చి, అరే ఏదో బతికేటోళ్ళు అని చెప్పి మన పొలిటీషియన్స్ బయటకొచ్చి మాట్లాడారు. చాలా మంది మాట్లాడారు. బట్ ఈ రోజు ఇన్ని వందల మంది అమ్మాయిల్ని ఇలా చేస్తుంటే, ఎందుకు ఒక్కళ్ళు కూడా వచ్చి రియాక్ట్ అవ్వట్లేదు? మన హిందువుల్లో మాత్రమే నాన్న అలా రియాక్ట్ అవ్వని వాళ్ళ కూతుళ్ళు కూడా అటువంటి వాళ్ళని వాళ్ళు దృఢంగా నమ్ముతున్నారు. ఇప్పుడు నీకు అందంగా చెప్పనా, ఇది వేసవకాలం కదమ్మా, చల్లగా ఉండటానికి ఏమేమి తాగుతారు? చల్లటి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఇంకా మజ్జిగ మజ్జిగ, ఇంకా జ్యూసులు తాగుతారు. తెల్లగా ఉండేది ఇంకేముంది? మనం తాగం, కొందరు తాగుతారు. పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద కొండలు. కళ్ళు. ఓకేనా? హ్మ్. కళ్ళు ఎందులోంచి వస్తాయి? ఈత చెట్ల నుంచి వస్తాయి. ఇంకో చెట్టు. తాటి చెట్లు. సో మనం మనలాంటి వాళ్ళం కళ్ళు తాగం కాబట్టి ఆ తాటికాయ ఇలా పుచ్చుకుని ఇలాగా వేలుతో తీసుకుని అవి తింటాం. వాటిని ఏమంటారు? ముంజులంటారు. అవి తింటాం కదరా, ఆ! వాటిని ఏమంటారు? ముంజులంటారు స్వామి. ఏ ముంజికాయలు. అదన్నమాట. వాళ్ళు కూడా అదే ఎలగలేదే. అర్థం కాలేదు. బట్ నాకు కోపం ఎక్కడంటే ఎందుకు ఎవరు ఒక వేరే వాళ్ళు ఏదో అది పురుగులు పడిందని బన్ చూపిస్తే కూడా డైరెక్ట్‌గా అది పురుగులున్న బన్ను ఇది అమ్మొద్దని చెప్తే దాన్ని పెద్ద ఇష్యూ నీకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు అనే పార్టీకి భారతీయ జనతా పార్టీ అనే ఒక ఇది పెడతారు. ఎవరైనా వచ్చి మాట్లాడారు అంటే మీరు భారతీయ జనతా పార్టీయా? బీజేపీ అని మాట్లాడతారు. హిందూ అమ్మాయిలు ఇంతమందిని నాశనం చేస్తా ఉన్నాయి. ఇంతమంది పోర్న్ వీడియోలు తీసి బయట పెడుతున్నా, లవ్ జిహాద్ అని చెప్పేసి వాళ్ళని నాశనం చేస్తున్నా కూడా ఒక్కళ్ళు ఒక్క మాట బయటకొచ్చి ఎందుకు మాట్లాడరు? మనోళ్ళు మాత్రం వెళ్లి వాళ్ళకి క్షమాపణలు చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి మరి ఇస్తారు. సో అందరూ మంచి ముస్లిమ్స్ ఉన్నారు, చెడ్డ ముస్లిమ్స్ ఉన్నారు. ఆ మంచి ముస్లింలు ఎందుకు బయటకొచ్చి మాట్లాడరు? ఇది మరి అత్యాశ ఈ పిల్లది. ఇది దుర్మార్గం. నిన్ను మాత్రం క్షమించకూడదమ్మ. నీకు ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ కదా నీకు. ముస్లిమ్స్ ఎప్పుడైనా ముస్లిమ్స్ ఖండిస్తారా? నేను ఎయిర్పోర్ట్ కి ఇప్పుడు మన చిన్న విషయం అయితేనే క్షమాపణ చెప్పి హిందూ సంఘాలు బయట కాదా, నువ్వు డోంట్ కంపేర్ బోత్ ఆర్ నాట్ సేమ్. హిందువులంటే సెక్యులరిస్టులు కాబట్టి ఆ సెక్యులరిజం నిరూపించుకునే అవకాశం రాగానే ఆ స్నేక్ బాబు కావచ్చు, క్రొకడైల్ బాబు కావచ్చు, వాళ్ళందరూ వచ్చేస్తుంటారు. అది వేరు. కానీ ముస్లిమ్స్ కి ఒక ఫర్మ్ డిటర్మినేషన్ ఉంది. ఈ భూమి మీద ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి అని వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది. వాళ్ళ బుక్ లో రాసి ఉంది.
అది ఫాలో అవుతారు. కానీ నీలాంటిది అలా దురాశ కలిగి ఉండకూడదు. వాళ్ళ నుంచి క్షమాపణ రావడం అలాంటిది. ఇప్పుడు 15 నిమిషాల్లో హిందువుల్ని ఏసేస్తా అన్నాడు. ఎవరతను? రాజా సింగ్ తెలుసా? తెలుసు. ఆయనకి ఇద్దరు బామ్మర్దులు ఉన్నారు తెలుసా? పెద్ద బామ్మర్ది పేరు అసదుద్దీన్ ఓవైసీ. చిన్నాయన పేరు అక్బరుద్దీన్ ఓవైసీ. అలాగే పిలుస్తాడు. సరే విషయంలోకి వెళ్తే అక్బరుద్దీన్ ఓవైసీ నువ్వు స్కూల్‌కి వెళ్తున్నావా 2012లో? హ్మ్. ఇంచుమించుగా. హ్మ్. అప్పుడు అతను అన్నాడు ఏమని? 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల్ని ఏసేస్తా అని. అతన్ని ఖండించిన ముస్లిమ్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అది తప్పు. పోనీ అతన్ని ఖండించిన ఏ కాంగ్రెస్ లీడర్ అయినా ఉన్నాడా? కాంగ్రెస్‌లో కూడా హిందువులు ఉన్నారు కదా! నపుంసకులే కావచ్చు. పోనీ సీపీఎంలో, సీపీఐలో, ఇంకో పార్టీలో ఎవరైనా ఇది తప్పు అని ఏమన్నా ఖండించారా? పోనీ కట్టమైసమ్మ గుడి ముందు ఏరిగాడు కదా! ఓ తురక. వాడిని ఖండించారా ఎవరన్నా ముస్లిమ్స్? మరి ముత్యాలమ్మ గుడికెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తన్నేసి కాళ్ళతో కింద పడేశారు కదా! ఒరేయ్ తప్పు అని ఎవరైనా ఖండించారా? ఎందుకు ఖండించలేదంటావు? మతి స్థిమితం బంగ్లాదేశ్ చెప్పి చెప్తున్నారుగా వాళ్ళకి మతి స్థిమితం లేదు. కోర్ట్ కేస్‌కెళ్ళినా నీకు వెంటనే మతి మాట్లాడారు. స్థిమితం కాదు 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 విను విను. మతి స్థిమితం లేదు అని చెప్పిన ఎక్కువ మంది నాన్నలకు పుట్టిన వాళ్ళు ఎవరు? అదే మతి వాళ్ళు స్థిమితం లేదని ఏ ముస్లిము చెప్పలేదు కదా! వాళ్ళకి మతి ఉంది కాబట్టే ఏ మసీద్ దగ్గర ఉచ్చబోయారు. మసీదు గోడ మీద. వాళ్ళకి మతి ఉంది కాబట్టే వాళ్ళు ఏ చర్చి గోడ మీద టాయిలెట్‌కి ఎరగరు. గుడి ముందే ఎందుకు ఎరుగుతారు? వాళ్ళ పుస్తకంలో చెప్పారు కాబట్టి. ఆళ్ళ తప్పే ఉంది. మారాల్సింది ఎవరు? నువ్వు. అన్ని మతాలు సమానమనే కుక్క నువ్వు మారాలి. డోంట్ ఎక్స్‌పెక్ట్. అర్థమవుతుందా? అసలు ముస్లింల నుంచి, క్రైస్తవుల నుంచి నువ్వు అలాంటి క్వాలిటీస్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకు. అన్ని మతాలు సమానం అనే కుక్కలు మారాలి. అయితే కుక్కలు నన్ను సెక్యులర్స్ క్షమించుగాక. వీళ్ళందరూ ఈ ఆ! సెక్యులర్స్ అందరూ ఎక్కడికెళ్లారు? ఎవరు వచ్చి మాట్లాడట్లేదు. మొన్నటి వరకు అంతమంది బయటకొచ్చి ఇప్పుడు మాట్లాడిన ఈ సెక్యులర్స్ అందరూ ఈ రోజు ఇన్ని నీ నీ జరుగుతుంటే ఇప్పుడు గరికపాటి వారు ఏదో గుడ్డు గురించి అన్నారని రైమని ఎగిరారు కదా! ఈ హ్మ్. బ్యాచ్‌లు కొన్ని. అవును. ఈ బ్యాచ్‌లు ఇంతమంది అమ్మాయిలు ఇంత అన్యాయం జరిగింది కదా! వాళ్ళు ఎందుకు రాలేదంటావు? అదే నీకు కదా! ఇందాక ఎలగలేదా? నీకు అదే ఎలగలేదా? తాటికాయ లోపల ఏముంటాయని చెప్పాను. ఇలా తింటాం కదరా! అవును. తాటికి కూర్చు. అది. అది. ఆ తాటి ముంజల్లాంటి ముంజలే అవి గూడా. అది. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు గూడా అటువంటి ముంజలని వాళ్ళు ఒప్పుకున్నట్టు. ఒక ఆడపిల్ల తండ్రి అయితే నువ్వు మాట్లాడాలిగా. కోవా బన్ గురించి స్పందించావు గదా నువ్వు. కదా! అవును. కాబట్టి క్యారెక్టర్‌లెస్ ఫెలోస్ వాళ్ళు అలాగే ఉంటారు. దాని గురించి మనం అసలు బెంగపడొద్దు, ఆశ్చర్యపోవద్దు. నీకో సంఘటన చెప్తాను. ఓసారి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళేటప్పుడు కర్ణాటక ముస్లిము క్యాబ్ డ్రైవర్. "ఏరా తినే దాంట్లో ఉమ్మొస్తారు గదా! ఆ ఎదవలది తప్పే గదా!" అన్నా. "నో, నో, నో, నో. ఐసా మత్ బోల్నా." వాళ్ళని తిట్టకండి అన్నాడు. "అదేంటి?" అన్నాను. "అవును. వాళ్ళదేదో ఆళ్ళు ఫాలో అవుతారు. నిన్నెవడు తినమన్నాడురా?" బా చెప్పాడా లేదా? చప్పట్లు కొట్టాలా ఆ ముస్లింకి? కరెక్ట్‌గా చెప్పాడా లేదా? అవును. నిన్నెవడు తినమన్నాడు? ఇప్పుడు కేరళలో అతనెవరో కృష్ణుడి బొమ్మ పెట్టి ఫ్లెక్సీ మీద చికెన్ పెట్టి ఏదో ఫ్లెక్సీ పెట్టాడు. ఎందుకని? ఆ ప్లేస్‌లో ఆయేషా అని పెట్టొచ్చు కదా! ఆ! వాళ్ళ దేవుడు, వాళ్ళ సంబంధించినోళ్ళు ఇంకా చాలా మందుంటారు గదా! అతను ముస్లిం గదా! ఎందుకలా పెట్టాడు? అతని తప్పేమన్నా ఉందా? అక్కడ తినే పోరంబోకు ఎదవలు మన ఎదవలు గాబట్టి అవును. ఇప్పుడు ఎవరు మారాలంటావు చెప్పు? డెఫినెట్‌గా మనమే మారాలి. ఆ! వాళ్ళు మారరు. కాబట్టి కాదు. అసలు ఇలా ముత్యాలమ్మ, లేపోతేనేమో కట్టమైసమ్మ, ఏ లేతే ఇంకో హనుమంతుడి గుడి ఇలాంటివి ఏం జరిగినా మనం ముస్లిమ్స్‌ని కామెంట్ చేయకూడదు. పాపం వాళ్ళకి ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేసింది వాళ్ళు కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఇప్పుడు దోషమేముంది? నైజాము అప్పుడెప్పుడో నైజాం పరిపాలనకి ఇప్పటికి సంబంధం లేకుండా అయిపోతుంది గదా! అప్పుడు ఇలా చేశారు. అప్పుడు గూడా ఇట్లా హిందువులు ఇళ్ళల్లోకెళ్ళి ఎన్నో అఘాయిత్యాలు చేశారని జెప్పి అప్పుడు విన్నాము. ఇప్పుడు మేము చూస్తుందేంటంటే లెన్స్‌కార్ట్ లాంటి ఒక పెద్ద సంస్థ అక్కడ ఏ ఒక్క హిందువుకి సెలవివ్వరు. ఒక మన తాయెత్తు లాంటిది మనం ఏది కట్టుకోకూడదు. బొట్టు పెట్టుకోకూడదు. కంపెనీలోకి అలౌ చేయరు. ఇది రూలు. మొత్తం ఎక్కడ చూసినా రూలు. మనం సోషల్ మీడియాలో ఎందుకంటావు?
అమలు వాళ్ళు ఎందుకు రాది? వేసుకోవచ్చు, వాళ్ళు నెయిల్ పాలిష్‌లు పెట్టుకోవచ్చు. కాదు కాదు ఇంకో ఎందుకు అమ్మాయి ఎందుకని అడగవే సిరి, ఎందుకని అడగవేరా? ఎందుకు? ఆడి పెళ్ళం పేరేంటి ఓసారి చూడు, ఆ బన్సాల్ గాడి పెళ్ళం పేరు ఎవరు? ఆ? తెలుసా తెలదా? తెలీదు. ఓసారి చల్లెవరు అన్నీ అయిపోయినాయి. చూడా నీ ముందే ఒకసారి కొడతాను. టెల్ మీ నేమ్ ఆఫ్ వైఫ్ ఆఫ్ లెన్స్కార్ట్ ఓనర్. The wife of Lenskart founder Piyush Bansal is Nidhi Mittal Bansal. They have been married since 2011. ఓకేనా? హ్మ్. ఓకే, ఇప్పుడు ఇంకా అవ్వలేదు, ఉంది. నిధి మిట్టల్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ పార్టీ? Nidhi Mittal, while not currently affiliated with any party, previously supported the Aam Aadmi ఆప్ ఆప్ అనే పార్టీ ఉంది తెలుసా? విన్నాను. ఆప్ పాపుల్లో తోపు. అతని హయాంలోనే అంకిత్ శర్మ అని అతన్ని 400 చోట్ల పొడి చంపేశారు ఢిల్లీ గొడవల్లో. సో ఈ ఆప్ పార్టీ పాపులర్ పార్టీ. సో అతను కూడా స్పష్టంగా చెప్పాడు, అరవింద్ అనేది విష్ణుమూర్తి పేరు కానీ అతను చెప్పాడు అతను గొర్రె అని చెప్పి. సో గొర్రెల పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు? కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఒక ఆనందకర విషయం ఏంటంటే, మొత్తానికి మన హిందువులు కొందరు సంఘాల వాళ్ళు వెళ్ళి ప్రతి లెన్స్కార్ట్ లో బొట్టు పెడుతున్నారు. అడిగి 2400 స్టోర్లు ఉన్నాయంట. అందుకని ఆడ వ్యాపారం పడుకుంటదని ఆడ అబ్బే అదే పాత రూల్స్, ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టామని ఏదో ఆడు కవర్ చేస్తున్నాడు. నేను ఇందాక వీడియో చూశాను, చెప్పులు పెట్టుకునే దగ్గర దేవుని పెట్టుకోవాలంట వాడి షాపులో, పైన కనబడకూడదంట. నీకు తెలియదు ఇంకో విషయం చెప్తాను. నీకు కరిష్మా కపూర్ తెలుసా? తెలుసా? ఆవిడకు అక్కో చెల్లిలో ఉంది, కరీనా కపూర్ తెలుసా? తెలుసు. కరీనా కపూర్, కరిష్మా కపూర్ తెలుసు యాక్టర్స్. ఇప్పుడు తైమూర్ అని ఒక కొడుకును కన్నది తెలుసా? తెలుసు. తెలుసా తెలదా? తెలుసు. తైమూర్ అంటే ఎవరో తెలుసా పోనీ? తెలీదు. దానికి ఇది నాకు తెలియదు. పోనీ ఆవిడ మొగుడు పేరు తెలుసా? ఒక్క నిమిషం లైన్ లో ఉండే. హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ కరీనా కపూర్? తెలుసా తెలదా నీకు? Kareena Kapoor is married to Bollywood actor Saif Ali Khan. They got married on October 16, 2012 and have two sons, Taimur and Jahangir. They are a well-known couple in Bollywood. అర్థమైందమ్మా? సైఫ్ అలీ ఖాన్ తెలుసండి. సడన్గా టెల్ మీ ద చిల్డ్రన్స్ ఆఫ్ సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్. Saif Ali Khan and Kareena Kapoor have two sons, Taimur Ali Khan, born in December of 2016, and Jahangir Ali Khan, who is known as Jeh, born in February 2021. ఓకేనా? ఓకే. ఈజ్ కరీనా కపూర్ ఈజ్ ప్రెగ్నెంట్ నౌ ఆర్ నాట్? As of April 2026, Kareena Kapoor is not pregnant. Recent speculation is unconfirmed, and she has previously dismissed similar rumors. ఓకే, ఇప్పుడు ఇద్దరికి ఆవిడ తల్లి. ఓకేనా? అందులో ఒకటి పేరేంటి? తైమూర్. ఒక్క నిమిషం. హూ ఈస్ తైమూర్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా? అమీర్ తైమూర్ 14వ శతాబ్దపు చివరలో 1398 నుండి 99 భారతదేశంపై దండెత్తిన క్రూరమైన టర్కో మంగోల్ విజేత. ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్ నుండి వచ్చిన అతను ఢిల్లీ సుల్తానేట్ను, తుగ్లక్ రాజవంశం నాశనం చేసి అపారమైన సంపదను దోచుకెళ్లాడు. తైమూర్ గురించి ముఖ్యమైన విషయాలు: 1. దండయాత్ర 1398 యాడ్. ఢిల్లీ సుల్తాన్ నాసిర్ ఉద్ దిన్ మహమూద్ షా తుగ్లక్ పాలనలో తైమూర్ ఢిల్లీపై దాడి చేశాడు. 2. విధ్వంసం. ఢిల్లీలో సామూహిక హత్యలు, దోపిడీలు జరిపి నగరాలను, దేవాలయాలను ధ్వంసం చేశాడు. అతని దండయాత్ర వల్ల ఉత్తర భారతదేశంలో తీవ్రమైన అస్థిరత ఏర్పడింది. 3. పరిణామాలు.
తైమూర్ దండయాత్రతో తుగ్లక్ రాజవంశం పతనమై ఢిల్లీ సుల్తానేట్ బలహీనపడింది. తైమూర్ వెళ్లిన తర్వాత ఖిజ్ర్ ఖాన్ సయ్యద్ రాజవంశాన్ని స్థాపించాడు. ఇంకా 4 మొఘల్ సంబంధం. తైమూర్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ కు ముత్తాత. తైమూర్ చరిత్రలో ఒక గొప్ప యోధునిగా మరియు అత్యంత క్రూరమైన ఆక్రమణదారునిగా పరిగణించబడతాడు. అమ్మా ఇందులో ఏది నేను చెప్పలేదు కదా. అవును. సో ఒక పోరంబోకి ఎదవ తైమూర్ అనేవాడు ఒక క్రూరుడు. ఒక్క రోజులోనే 1,00,000 మందిని హిందువులను చంపినవాడు. ఆడు ఎదవ అని చరిత్ర చెప్తుంది. అటువంటి ఎదవ పేరు ఆడు పెట్టాడు ఆడు కొడుక్కి. అవును. జోక్ చెప్పనా ఈ సైఫ్ అలీ ఖాన్కి ఇంకో పిల్లం ఉండేది. ఆవిడ పేరు తెలుసా? గీతా సింగ్. ఆవిడకి 2 పిల్లలు. ఇప్పుడు ఇద్దరు. ఇంకొక ఆవిడతో 2. అలాగే గౌరీ ఖాన్ పేరేనావా? తెలుసు. షారుఖ్ ఖాన్ వాళ్ళ ఎవరు? షారుఖ్ ఖాన్ వాళ్ళ వైఫ్. అంటే గౌరీ అంటే ఎవరు? అమ్మవారు కదా, హిందూ కదా అనుకుంటాం. అవును. అవునా? అవును. వాళ్ళు మామూలుగా రోడ్డు మీద నెక్కరు, రాత్రిపూటలు ఎక్కరు, కామన్. అది పక్కన పెడదాం. ఇప్పుడు వాళ్ళ పిల్లల పేర్లు ఏంటి అడగనా? గూగుల్ తల్లిని అడగ. సరే. షారుఖ్ ఖాన్ పిల్లల పేర్లు ఏంటి? హూ ఇస్ ద చిల్డ్రన్స్ ఆఫ్ షారుఖ్ ఖాన్? టెల్ ద నేమ్స్. 3 children, Aryan Khan, Suhana Khan and Abram Khan. Aryan the eldest. అక్కర్లేదు. ఏం పేర్లమ్మా? ఆర్యన్ ఖాన్, ఎవరే? సుహాన్ చివర ఏమొచ్చిందమ్మా? ఖాన్. అదే అన్నమాట. గౌరీ ఖాన్ ఏమన్నా వెలిగిందా? అమీర్ ఖాన్ ఆయన భార్య పేరేంటి తెలుసా? 2వ భార్య 3వ భార్య అవును. ఏదో రావు. అవునా? అవును. ఈ జోక్ ఏంటంటే ఇక్కడ లవ్ జిహాద్ గురించి ఏదో కొత్తగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది ఇది. అదవుతుందా? ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది. నువ్వు గమనించు, షారుఖ్ ఖాన్ పురుషుడే, అమీర్ ఖాన్ పురుషుడే, సల్మాన్ ఖాన్ వాళ్ళ నాన్న పురుషుడే, సైఫ్ అలీ ఖాన్ పురుషుడే. ఈ ఖాన్లు అందరూ పురుషులు కదా. వీళ్ళ భార్యలంతా ఎక్కడ వాళ్ళు? ఈ స్త్రీలు, హిందువులు. దీన్నే లవ్ జిహాద్ అంటారు. ఎవరైనా ఒక ఫేమస్ ముస్లిం లేడీ హిందూ పురుషుని పెళ్లి చేసుకుని ఉందా? లేదు. ఉందా? లేదు. కాబట్టి మనం అసలు ముస్లింని క్రైస్తవులు ఏమనకూడదు. పాపం వాళ్ళ పుస్తకాల్లో ఏముందో వాళ్ళు ఫాలో అవుతున్నారు. నువ్వు సిగ్గులేని ఒక్క నిమిషం గురుగారు. చూస్తే గనక ఎక్కడో పూసలు అమ్ముకునే అమ్మాయిని కూడా తీసుకొచ్చి, ఆ అమ్మాయి ఇంకా మేజర్ కూడా కాదు, మైనరు. ఆ అమ్మాయి ఇప్పుడు కనిపించట్లేదని కేసులు పెడుతున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రుల మీదే, తల్లిదండ్రుల మీదే కేసులు పెడుతుంది. ఆ అమ్మాయి మళ్ళీ మిస్సింగ్ అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడో కుంభమేళాలో పూసలు పర్లేదు అన్న. ఇప్పుడు నీకు అమెరికన్ టూరిస్ట్ అనే కంపెనీ ఉంది తెలుసా? విన్నాను గురువు. అదేంటన్నా సూట్ కేసులు రా వెలిగినట్టుందే. వెలిగిందా? విఐ పైన ఇంకో కంపెనీ ఉంది తెలుసా? అరిస్టోకాట్ అని కంపెనీ ఉంది. ఇలా బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి ఏ కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. పాలసీలు వచ్చాక మాట్లాడుకుందాం. లేదా ఫ్రిడ్జ్ కంపెనీ తెలుసుగా, ఎల్జీ ఉంది, గోద్రేజ్ ఉంది, ఏదో ఫ్రిడ్జ్ కంపెనీ. ఏదైతే ఏంటంటో ఐదర్ ఫ్రిడ్జ్ ఆర్ సూట్ కేసు, యూ స్లీప్ విత్ పీస్. ఓకేనా? ఫ్యూచర్ లో వద్దు, కంగారు పడదు. నెక్స్ట్ అమలు. నెక్స్ట్ అంటున్నాను. అసలుకి ఆఖరికి ఇప్పుడు అమ్మాయి కనిపించట్లేదని కేసుల వరకు వచ్చింది. సొంత తల్లి. అయ్యో, ఇన్ని కంపెనీల పేర్లు చెప్పాను, మళ్ళీ అడుగుద్దేటండి ఈ పిల్ల. సరే, అదంతా ఎక్కడో జరిగింది కూడా పక్కన పెడితే, హైదరాబాద్ లో వాళ్ళ పేరెంట్స్ వద్దన్నారు. ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. తన పేరు మీద 30 లక్షలు లోన్ తీసుకొని వాళ్ళ అన్న తమ్ములతో తన్ని అఘాయిత్యం చేసి, మళ్ళీ నాకేమీ తెలీదు, నేను అమాయకుణ్ణి అని చెప్పి బయట ప్రెస్ మీదకి వస్తున్నారు. బట్ వాళ్ళు నాకు ఇంత లాస్ అయింది, ఇంత ఇదైందని తల్లి కూతురు ఇద్దరు బయటకు వచ్చారు. ఇట్లా జరిగింది, ఇట్లా చేశారు అని చెప్పేసి.
బట్ వీటన్నిటికి తప్పెవరిదంటే ఎందుకు మన దగ్గర మాత్రమే మనం చెప్పుకోవడానికేమో మనది అన్ని మతాలు కలిసి ఉంటాయి అన్ని అని చెప్తారు. బట్ మన హిందువులకి మాత్రమే హిందువులకి మాత్రం అన్యాయం జరిగినప్పుడు ఎవరు మాట్లాడరు. ఎందుకు ఇంత రియాక్ట్ అవ్వదు? అదే ఇప్పుడు ఇన్ని వందల మంది అమ్మాయిల్ని కనుక వేరే మతంలో ఏదైనా చేసుంటే ఇప్పుడు రాష్ట్రాలు అయ్యో ఇంత ఏ ప్రశాంతంగా ఉండేయా? అమ్మో అమ్మో ప్రశాంతంగా పెచ్చ ఉండేవాళ్ళా? తల్లి పెచ్చ తల్లి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా అమ్ముడు. ఆ! ఒక ర్యాపిడో బుక్ చేసింది ఒక ముస్లిం అమ్మాయి. ఆ అబ్బాయి వేసుకొచ్చాడు బైకు. ఆ బైక్ మీద కూర్చుంది, వాడు దింపాలి. యాజ్ ఏ అతను ఏదో పొట్ట కోసం ర్యాపిడో నడుపుతున్నాడు. ఆ బండి మీద ఆవిడ ఎక్కింది అంతే. ఒకరికొకళ్ళు పరిచయం లేదు, ఆవిడ బురకాలో కూడా ఉంది. అయినా ఇతన్ని ఆపి కొట్టేశారు. వాళ్ళ ఆడవాళ్ళ పట్ల వాళ్ళకు ఉండేటువంటి కేరింగ్. నీకేం కేరింగ్ ఉంది? నీకేం కేరింగ్ ఉంది హిందూ ఆడవాళ్ళ పట్ల? పోనీ ఇందులో కేరింగ్ మనం తీసుకుందాం అనుకున్నా ఈ తాటి పుంజులు దండిగా ఉన్నాయి కదా. ఆడెవడో 19 ఏళ్ళాడు ఒక 180 మంది ఆడపిల్లల్ని, అది స్కూలు కాలేజ్ ఏజ్ వాళ్ళని కొంచెం తెలుగులో చెప్తే మింగేడు అంటే దోషం ఆడొక్కడిదే అంటావా? తప్పు ఆడొక్కడిదేనా? ఈ ముంజలది ఏం లేదంటావా? ఈ తాటి ముంజలది ఏం తప్పు లేదంటావా? వాళ్ళ అమ్మా నాన్న తప్పేం లేదంటావా? ఈ ఈ పరిస్థితి రాకూడదంటే ఏం చేయాలంటావు? అది అడుగు. ఏం చేయాలి? నిజమే. ఈ పరిస్థితి రాకూడదంటే ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని స్కూలుకి పంపిస్తున్నావా? కాలేజీకి పంపిస్తున్నావా? ఉద్యోగానికెళ్తున్నారా? అని అనుకునే సిట్యుయేషన్‌లో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటనేది వాళ్ళ దాకా కాదు వెళ్ళదు. కాదు 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 ఇప్పుడు నువ్వు నేను ఒక ఉదాహరణ ఇస్తే బాగుండదు. సినిమా పేరు నాకు తెలియదు తల్లి. ఎక్కడో చిన్న బిట్టు చూశాను. సుహాసిని, సోమనం భార్యాభర్తలు. అదేదో తమిళ్ డబ్బింగ్. ఆ చిన్న ముక్క చూశా. వాళ్ళ ఇంట్లో పనోడి పేరు మరీదాస్. ఇన్వెస్టిగేట్ చేయడానికి అర్జున్ వస్తాడు. అర్జున్ అంటే అల్లు అర్జున్ కాదు, మన యాక్షన్ కింగ్ అర్జున్. హ్మ్. అవి మాత్రమే తెలుసు పాత్రలు. ఈ సుహాసిని, సోమను బాగా డబ్బున్నోళ్ళు. బయటికి వెళ్తారు, అదే పార్టీలు గిట్టీలు. వచ్చేసరికి వీళ్ళ యంగ్ కూతురు స్లెప్ట్ విత్ మరీదాస్ హూ ఈజ్ 50s. ఈ సుహాసిని తల కొట్టుకుని ఏడుస్తూ ఉంటది, ఎందుకు ఇలా చేసేవు అని. ఇంతలో సుమన్ వచ్చి, ఇది ఆడతారే బాల్తో కొట్టే గోల్ఫా ఏదో, అవును. గోల్ఫ్ గోల్ఫ్ హాకీ స్టిక్ మొత్తం అలాంటిది రాడ్లా ఉంటది. దాంతో ఆయన కొట్టి చంపేస్తారు. ఎవరిని? ఈ మరీదాస్. డాడీ వై యూ డిడ్ లైక్ దిస్ అని ఏడుస్తూ ఐ విల్ గో టు పోలీస్ అంటది ఈ పిల్ల. వెంటనే ఇంకో సౌండ్ అవుతుంది. వెలిగిందా అమ్ముడు? వెలిగిందా? అదే. ఒక్క కూతురే. అది దారి తప్పడానికి కారణం ఈ పేరెంట్స్. ఆ! మళ్ళీ ఇప్పుడు దాన్ని వాళ్ళే చంపేశారు. సేమ్ ఆ పేరెంట్స్ ఎలా ఉన్నారో ఇప్పుడు ఈ తాటి పుంజులు తయారవడానికి కారణం కూడా ఇటువంటి పేరెంట్స్. హ్మ్. నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మొన్న మూసాపేటలో, అంతకుముందు ఎక్కడో ఇంకో చోట, అలా చాలా చోట్ల సభల్లో పిల్లల్ని పిలుస్తూ ఉంటారు. అలా పిలుస్తూ ధర తెలియలా, ఏం పేరు నీ పేరు? శిరీష. మీ ఫ్రెండ్స్ 5 పేర్లు చెప్పు అని అడిగా. పేర్లు చెప్పింది. ఇంకో పిల్లని అడిగా, పేర్లు చెప్పు. అంతా బొట్టు పెట్టుకునే వాళ్ళే కదా అని అడిగా. అవును. బొట్లు లేని వాళ్ళతో, బ్రెయిన్ లేని వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలమ్మా, దూరంగా ఉండాలమ్మా అని చెప్పా. ఎవరు చెప్పాలి ఈ మాటలు? పేరెంట్స్ చెప్పాలి. మరి నువ్వు బిజీ కదమ్మా, నువ్వు గోల్ఫ్ ఆడుకోవడానికి వెళ్ళాలి, పార్టీలకి వెళ్ళాలి, నీ కూతురు మరి ఎవరు తప్పంటావు? అవునా? గట్టితే అదే. తల్లి అది విషయం. కాబట్టి నీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఒక 5 ఏళ్ల పిల్లవాడు, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ సంబంధించినోడు. వాడికి నువ్వు తిరుమల లడ్డు అని ప్రసాదం పెట్టు, ఎలా రియాక్ట్ అవుతాడు? చెప్పమ్మా.
ఎలా రియాక్ట్ అవుతాడు? మా ఇంట్లో తినొద్దు అమ్మా అని చెప్పి అంటున్నారు అని. తినరు. వాడికి ఎవరు ఎక్కిచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు. అవునా? అవును. వాడి పేరు శివరాములు. ఆళ్ళ నాన్న పేరు. ఆళ్ళ అమ్మ పేరు వెంకటలక్ష్మి. ఆళ్ళు క్రైస్తవులు అని అనుకుంటున్నారు. అవును. ఆ! నీతి లేని వాళ్ళే క్రైస్తవులు అవుతారు కాబట్టి అలా అయిపోయారు. అది వేరే కథ. ఆ! ఇప్పుడు ఆ 5 ఏళ్ల పిల్లోడికి ప్రసాదం తినకూడదని చెప్పిందెవరు? వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళ అమ్మా నాన్నని అలా దిగజార్చిందెవరు? ఈ బొగడా బైబిల్ ఎక్కిన పాస్టర్లు. అవును. అలాగే నువ్వు ఎవరైనా ఒక ముస్లిం అబ్బాయినో, లేతే పెద్దోడినో, సరే ఇక్కడ అమ్మవారి కట్టమైసమ్మకి మేకనేసామండి బలి అని కవర్‌లో మాంసం ఇచ్చామనుకో, తీసుకుంటాడా? తీసుకో. ఎందుకు తీసుకోడు? అది మేము తినకూడదు. మాకు హలాల్. హలాల్ చేసే హలాల్ తింటాము. కాలేదు. ఆ! హలాల్ మాకు చేసిన దాన్నే తింటాము అని చెప్పి. అర్థమైందా? అర్థం. ఇప్పుడు ఆ విషయంలో వాళ్ళు స్ట్రిక్ట్‌గా కరెక్ట్‌గా ఉన్నారా? అవును. ఉన్నారా లేదా? మనం మెచ్చుకోవాలా వద్దా? మరి నీకు సిగ్గు శరం లేకుండా వాడు ఉమ్ము, ఉచ్చ ఇది కలుపుతాడని తెలిసి ఆడి దగ్గరికెళ్ళి అడ్డమైంది తింటున్నావు. తప్పు నీదా? వాళ్ళదా? మనదే. ఆ! మనదే తప్పు. వాళ్ళట్లా కాబట్టి చేస్తారని హిందువులు మారితే అమ్మా చెప్పరా? అదే అమ్మా అలా చేస్తారని తెలిసి కూడా మనం వెళ్ళడం అనేది మన తప్పు. కదా! ఇప్పుడు మొన్న ఎక్కడో విశాఖలోనో, శ్రీకాకుళంలోనో ఎవడో పొగేయడానికి వచ్చాడు. ఓ మరక. వస్తే ఈ ఆ షాప్ ఆయన అన్నాడు ఎవరో ఆడికొచ్చినోడు బొట్టెట్టుకో అన్నారు. ఎవరిని? పొగేయడానికొచ్చి. పొగ ఎవరికేత్తాడాడు? షాప్స్‌కి మనకి ముస్లిమ్సే ఏస్తారు. షాపులో ఉండే హిందూ దేవుళ్ళకి. అవునా? అవును. అంటే హిందూ దేవుళ్ళకి పొగేసి దాని మీద డబ్బులు తినడానికి తెచ్చుకుంటాడు. మరి బొట్టెట్టుకోవచ్చు కదా! ఆడు పెట్టుకోలేదు. అర్థమైందా? సో, ఇలా మనకి ఓకేనా? ఎందుకు మన హిందువుల్లోనే ఇట్లా జరుగుతుందంటే, అసలు నాకు ఈ జిహాద్, లవ్ జిహాద్ అని జెప్పేసి, కార్పొరేట్ జిహాద్ అని జెప్పేసి, అసలకి ఇంకొకటి ల్యాండ్ రీసెంట్‌గా జిహాదు, వచ్చిందప్పుడు. ఫుడ్ జిహాదు, స్కూల్ జిహాదు, కాలేజ్ జిహాదు అన్నీ అవుతాయి. పాపం వాళ్ళకి లక్ష్యం ఉందిరా! నీకేముంది లక్ష్యం పిండప్పుడు? నువ్వేదో పెద్ద 2 అపార్ట్‌మెంట్‌లో లేతే అక్కడ పొలం, ఇక్కడ ల్యాండు, ఇక్కడ ఫ్లాటు, బంగారం ఏవో పిచ్చి ఇవన్నీ వాళ్ళ కోసం రెడీ చేస్తున్నావు నువ్వు. నీ కూతుర్లు వాళ్ళ కోసమే, నీ అపార్ట్‌మెంటు ఆళ్ళ కోసమే, నీ బంగారం వాళ్ళ కోసమే. పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లో బోలెడు ఇల్లులుండేవి హిందువులవి. ఏయి ఇప్పుడు? అక్కడ పందులున్నాయిప్పుడు. వాళ్ళు క్లారిటీతో ఉన్నారు నాన్న. నువ్వు నమ్మావంటే నువ్వు పోరంబోకు ఎదవవి. ఒరేయ్! కామెంట్ పెట్టడానికొచ్చే సెక్యులర్ కుక్కలు నిరూపించండ్రా 10 లచ్చలిత్తాను. అలా రారు. కొత్త చెప్పులు కొనుక్కున్నా అని చెప్పాను రారు. 10 లచ్చలకి రారు. కొత్త చెప్పులకి రారు. ఏం చేద్దాం మరి? అంటే ఒక ఆహ్, మామూలుగా సొసైటీలో ఒక పేరున్నోళ్ళు, మామూలు వాళ్ళు మాట్లాడినా సరే, 'ప్రకాష్ రాజ్' లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా అసలు ఎందుకు ఇంకా అసలు ఇలాంటి సిట్యుయేషన్స్ మీద ఎవరు మాట్లాడట్లేదు. ఇంకా దేవుళ్ళని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. అదే వేరే దానిలో అయితే ఎవ్వరు ఊరుకోరు. ఒక ఖురాన్‌లో ఒక మాట తప్పుగా నేనేమంటానంటే అమ్మ మాట్లాడి, ఇప్పుడు బైబిల్‌లో ఒక కాదురా మాట తప్పుగా మాట్లాడినా సిరి ఇప్పుడు మీ ఆఫీస్ కదా అది. హ్మ్. ఆ! నువ్విక్కడ నా ఎదురుగా జూమ్ చేస్తున్నావు నాన్న. అవును. నీ ఎనకాల నుంచి ఎవరైనా ఎళ్లారనుకో, హ్మ్. అక్కడ నువ్వును ఆ కెమెరామాను "ఏయ్!" అరుత్తారా? అరవరా? అరుస్తారు. ఎందుకని? మధ్యలో డిస్టర్బెన్సు షూట్ జరుగుతున్నప్పుడు ఇంకొకళ్ళు అట్లా వెళ్ళొద్దు అని జెప్పి అరుస్తారు. అంతేనా? అంతే. అవునా? అవును. నువ్వు అరవలేదనుకో, ఆడు పాప్‌కార్న్ తెచ్చుకొని నీ ఎనకాల నిలబడి తింటాడు. మొక్కజొన్న పొత్తు తెచ్చుకొని అక్కడే తిని అక్కడే పడేసి ఎళ్ళిపోతాడు. అరటిపళ్ళు తినేసి అక్కడే పడేస్తాడు. వీలైతే టాయిలెట్ కూడా అక్కడే చేస్తాడు. ఎవరు తప్పంటావు? మాట్లాడకపోవడం. తప్పెవరిది? ఆ! మాట్లాడకపోవడం. ఇందాక ఆడు ఎళ్ళాడు ఇందాక అలా ఎళ్ళేటప్పుడు "ఏయ్!" అని అనకపోవడమేనా? అవునా? అవును. కాబట్టి ఈ దేశం
మొక్కలైన, ఈ దేశం పాడైన, మన దేవాలయాలు ధ్వంసమైన, మన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయిన తప్పు హిందువులదే తప్ప వాళ్ళ తప్పేమీ లేదు. వాళ్ళ బుక్లో ఉందో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ తప్పేం లేదు. కాబట్టి డోంట్ బ్లేమ్ ఎనీ ముస్లిం ఆర్ క్రిస్టియన్స్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. కాబట్టి మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు, మతం మారినటువంటి క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి దేశభక్తి ఉండదు అని. కాబట్టి అంబేద్కర్ మాట మీద గౌరవం ఉంటే మనం హిందువులుగా జీవించాలి, హిందువులుగా మరణించాలి, దేశం కోసం జీవించాలి. కాబట్టి దేశద్రోహ మతాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి. అన్ని మతాలు సమానం అనే ఎదవల్ని చెప్పు తీసి కొట్టకూడదు. కాబట్టి 10 లక్షలు ఇస్తే అనుమానించాలి, నిరూపిస్తే. 10 లక్షలు తీసుకునేటువంటి వాళ్ళందరూ ఫోన్ నెంబర్ పెడితే పంపించేస్తాం నిరూపించగానే. అమ్మా, అంటే ఏం నిరూపిస్తే 10 లక్షలు ఇస్తారు గురుగారు చెప్పండి. అంటే కింద కామెంట్స్ లో కూడా నన్ను అడుగుతారు కదా ఇప్పుడు. ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పి నువ్వు నన్ను ఇందాక ఏం చెప్పావు? గురూజీ నేను అనుష్క సేమ్ హైట్ అని చెప్పావు, నిజమేనా? కాదు, చెప్పావా? చెప్పలేదు. ఒకవేళ చెప్పావు అనుకో, అప్పుడు నేనేమంటాను? ఏదో ఒకసారి అనుష్క నువ్వు పక్కన దిగండి ఫోటో అంటానా అన్నా? అంటారు అంటానా? అంటారు. మరి నిన్ను ఎవడనమన్నాడు మేము ఇద్దరం సేమ్ హైట్ అని? ఇగోటిట నువ్వు అన్ని మతాలు సమానం అన్నావు కదా, నువ్వంటే నువ్వు కాదు, ఆ కుక్క అవును, అన్న కుక్కని అంటున్నా. మరి అయితే మసీదులో హోమం పెట్టించు, నేను ఖర్చు పెట్టుకుంటాను. చర్చిలో భజన పెట్టించు, నాదే ఖర్చు. ఓకేనా? మరి అన్ని మతాలు సమానం అన్నావు కదా కుక్క. ఒక హిందువుగా నేను చెప్తా, నాకు మతం కంటే, ప్రాంతం కంటే, భాష కంటే, లక్షల అక్షరాల కంటే, కోట్ల పుస్తకాల కంటే నాకు మనుషులే ముఖ్యమో. ఇది ఒకసారి చెప్పించమ్మా, మసీదులో చర్చిలో ఒక్కడితో అవుతా. అందుకే చెప్పులు కొనుక్కున్నానమ్మా, కొత్త చెప్పు. ఓకే, రెడీయా? థ్యాంక్ యూ వెరీ మచ్. బంగారు తల్లి, సిరిమా చెల్లి, జై గొర్రెలతో లొల్లి మనం చేద్దాం వాళ్ళకి పెళ్లి. తల్లి ప్రకాష్ రాజ్ కుక్క, బైబిల్ దేశాన్ని బొక్క, ఆడ కనబడితే మాత్రం తీయాలి తొక్క, అది మాత్రం పక్క. ఓకేనా అక్క? థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.